చంద్రబాబు అబద్ధం ఆడలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. అనారోగ్యంతో 40 గోవులు చనిపోయాయని తిరుపతి ఎమ్మెల్యే చావు కబురు చల్లగా చెప్పలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. గత 3 నెలల్లో 43 గోవులు మృతి చెందాయని టీటీడీ ఈవో శ్యామలరావు ఒప్పుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. 3 నెలల్లో 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెందాయని టీటీడీ చైర్మన్ అనలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. మనుషులు చనిపోవడం లేదా, గోవులు కూడా అలాగే చస్తాయని టీటీడీ చైర్మన్ హేళనగా మాట్లాడలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. గోశాల పరిశీలనకు రావాలని భూమనకు సవాల్ చేసిన పల్లా శ్రీనివాసరావు పారిపోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. ఓవైపు గోశాలకు రావాలని సవాల్ చేస్తూనే మరోవైపు పోలీసులతో భూమన బృందాన్ని అడ్డుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. భూమన బృందాన్ని గోశాల పరిశీలనకు రావాలని సవాల్ చేయడానికి వారం రోజుల సమయం తీసుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. ఈ వారం రోజుల్లో గోవుల కళేబరాలు మాయం చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేయలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. ఓవైపు మరణ మృదంగం వినిపిస్తుంటే వాటి సంరక్షణ కన్నా ప్రత్యర్థులపై ఎదురుదాడికే ప్రాధాన్యత ఇవ్వలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి.